నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. హైదరాబాద్ నగర శివార్లలో మరో భారీ భూ కుంభకోణం వెలుగు చూస్తుంది. ఫేక్ జీవోస్ క్రియేట్ చేసి అది వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసి కోర్టులని తర్వాత రెవెన్యూ అఫీషియల్స్ ని కూడా తప్పుదావ పెట్టించి రియల్ ఎస్టేట్ మార్కెట్లో దీన్ని మిస్లీడ్ చేస్తూ ఒక డబ్బులు సంపాదించాలనే కుట్రని నార్సింగి పోలీసులు, సైబర్ క్రైమ్ అండ్ ఈఓడబ్ల్యూ టీమ్స్ కలిసి క్రాక్ చేయడం జరిగింది. విషయాల్లోకి వస్తే గండిపేటలో సర్వే నెంబర్ 18లో 104 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇది ప్రభుత్వ రికార్డులలో కాస్రపాణి అంటే 1954 నుంచి కూడా ప్రభుత్వ భూమిగానే అది రికార్డులలో ఉంటూ వస్తుంది. దీన్ని అదే ఊరు సంబంధించిన నిమ్మల దశరథ్ అని చెప్పి ఆ గ్రామస్తుల్లో ఒక కుటుంబం దాంట్లోకి అప్పుడప్పుడు మధ్యలో వచ్చిపోతూ ఒక 10 ఎకరాలని ఇది మాకే వస్తుంది అని చెప్పి ఒకటి ఫాల్స్ క్లెయిమ్ కూడా స్టార్ట్ చేయటం, రెవెన్యూ ఆఫీసర్స్ వాళ్ళని ఖాళీ చేయించాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకొని 2012లో హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడే ఈ నిమ్మల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు రుద్రరాజు రామకృష్ణరాజు అని చెప్పి ఒక వ్యక్తికి అగ్రిమెంట్ చేయటం, ఆ వ్యక్తి దాన్ని ఫాలో అప్ చేస్తూ ఒక సునీల్ అనే ఒక వ్యక్తిని విజయవాడ నుంచి తీసుకొచ్చి ఆ భూమిలో ఒక రూమ్ కట్టించి అక్కడ పెట్టడం జరిగింది. ఇదిలా ఉంటే 2 సంవత్సరాల నుంచి ఆ రాజుకి అర్థమైంది ఇది గవర్నమెంట్ భూమి అని. అతను వదిలేసుకొని ఈ సునీల్ కాల్ చేసినా ఎవరు చేసినా కూడా రెస్పాండ్ కాలేదు. అప్పుడు నిమ్మల ఫ్యామిలీని ఆ సునీల్ దాంట్లో కంటిన్యూ చేస్తూ వచ్చారు. వెరీ రీసెంట్లీ అంటే 6/10/2025 లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఆ రిట్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేస్తూ అది ప్రభుత్వ భూమిగానే పరిగణించింది. ఏకంగా 1500 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు జరిగిన కుట్ర ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందులో ప్రమేయం ఉన్నవారు సామాన్యులు కాదు. ఏకంగా అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గండిపేట సర్వే నెంబర్ 18లోని 10 ఎకరాల భూమిని నకిలీ పత్రాలతో ఫేక్ జీవోలతో సొంతం చేసుకోవాలని చూసిన ముఠా ఆటను పోలీసులు కట్టడి చేశారు. ఈ భారీ స్కామ్ కు మాస్టర్ మైండ్ గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు వ్యవహరించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హైదరాబాద్ నార్సింగి పరిధిలోని విలువైన ప్రభుత్వ భూమిని టార్గెట్ చేసిన ఈ గ్యాంగ్ ఏకంగా నకిలీ పత్రాలను సృష్టించింది. ప్రభుత్వం ఈ భూమిని క్రమబద్ధీకరించి తమకు కేటాయించినట్లుగా నమ్మబలికారు. అంతేకాదు ఎకరానికి 3.5 కోట్ల చొప్పున విక్రయించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ లావాదేవీలో నిమ్మల కుటుంబ సభ్యులకు ముందే 4 కోట్ల వరకు ముట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో నిమ్మల వేణుగోపాల్, నిమ్మల రాజేష్, నిమ్మల సాయి కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నివాసాల్లో జరిపిన సోదాల్లో ల్యాప్టాప్లు, కీలకమైన ఎంఓఈ పత్రాలు, బ్యాంకు పాస్బుక్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ స్కామ్ లో ప్రధాన నిందితులుగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు, బొల్లా రమేష్ ప్రస్తుతం పరారీలో ఉండటం గమనార్హం. అసలు ప్రభుత్వ యంత్రాంగం కళ్లుగప్పి ఇంత పెద్ద స్థాయిలో నకిలీ పత్రాలను ఎలా సృష్టించగలిగారు? దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు అన్నది ఇప్పుడు సస్పెండ్ గా మారింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఇలాంటి తాజా రాజకీయ సమస్యల అప్డేట్ కోసం న్యూస్ 9 టీవీని చూస్తూనే ఉండండి.